హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోహరి ప్లాన్ వేసి అమర్ని పిల్లల్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పిల్లలు లగేజ్ సర్దుకొని అమర్, బాగి అందరూ కూడా బయటికి వస్తారు. ఇక ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతారు. ఇంతలో ఇక్కడ సరస్వతి మేడంకి స్పృహ వస్తుంది. దాహం దాహం అని అనటంతో రామ్మూర్తి వచ్చి, అయ్యో మీకు స్పృహ వచ్చిందా అండి, మనోహరి మనోహరి అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి అని చెప్పి విసుక్కుంటూ అడుగుతూ ఉంటుంది. కొంచెం మంచినీళ్ళు తీసుకురా అమ్మా అని చెప్పి అడగటంతో మనోహరి వాటర్ తీసుకువచ్చి ఇస్తుంది. ఇక సరస్వతి మేడంని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ వాటర్ గ్లాస్ని కాస్త కింద పడేస్తుంది షాకింగ్ తోటి. ఇక సరస్వతి మేడం అమ్మా అమ్మా అని చెప్పి అనబోతూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తిని కంగారు పెడుతుంది మనోహరి. అంకుల్, అక్కడ అమర్ కంగారు పడిపోతున్నాడు, మళ్ళీ కోపం వస్తుంది, ఆలస్యమైతే మీరు వెళ్ళండి అని చెప్పి రామ్మూర్తి అమర్ దగ్గరికి పంపించేస్తుంది. ఇక అప్పుడు సరస్వతి మేడం చాలా కంగారు పడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. మనోహరి అయితే, నువ్వు మాట్లాడకు, మర్చిపోయినా నా గతాన్ని మళ్ళీ గుర్తు చెయ్యకు, నా భవిష్యత్తు అమరే, ఏమి మాట్లాడే ప్రయత్నాలు చెయ్యకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి బయట బాగీకి చెప్తూ ఉంటాడు, అమ్మ ఆమెకు స్పృహ వచ్చింది, నువ్వు కాస్త మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పడంతో బాగి వాటర్ తీసుకొని సరస్వతి మేడం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ అరు భూలోకానికి వస్తుంది. ఇక్కడ మనోహరి ఎక్కడ ఉందా, ఏం చేస్తుందా అని వెతుకుతూ ఉంటుంది. అరు కిటికీలో నుంచి మనోహరిని చూస్తూ ఉంటుంది. మనోహరి సరస్వతి మేడం మొహం పైన దిండు పెట్టి ప్రాణాలు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అరు అరుస్తూ ఉంటుంది, మను చెయ్యకే, అలాగా తప్పే నువ్వు చేస్తున్నది, మను ప్లీజే అలా చెయ్యకే, పాపమే, మేడమే అని చెప్పి అరుస్తూ ఉంటుంది. బాధని తట్టుకోలేక సరస్వతి మేడం అరుస్తూ ఉంటుంది. ఇక అరు ఏం చేస్తుంది, ఇటు బాగి వచ్చి కాపాడుతుందా సరస్వతి మేడంని, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.